లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ సులభంగా ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ ఈజ్ ఎసెన్షియల్ టూల్ టు కమ్యూనికేట్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచంలో ఎవరితోనైనా మనం కమ్యూనికేట్ అవ్వాలంటే, మాట్లాడాలంటే ఇంగ్లీష్ అనేది చాలా అవసరమైనటువంటి లాంగ్వేజ్గా మారిపోతుంది. కాబట్టి ఇంగ్లీష్ని సులభంగా నేర్చుకుందాం. సో ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనము యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్, ఈ ప్రిపోజిషన్స్ని ఎట్లా ఉపయోగించాలనేది నేర్చుకుందాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ ఎడ్యుటెక్ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. ఇఫ్ యూ విజిట్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ బటన్. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. పుట్టగొడుగులు నేలపైన పెరుగుతాయి. పుట్టగొడుగులు నేలపైన పెరుగుతాయి. పుట్టగొడుగులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. పుట్టగొడుగులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. పుట్టగొడుగులు రోడ్డుకి అడ్డంగా వ్యాపించాయి. పుట్టగొడుగులు రోడ్డుకి అడ్డంగా వ్యాపించాయి. దారిలో పుట్టగొడుగులు దొరికాయి. దారిలో పుట్టగొడుగులు దొరికాయి. ఒకరు ప్రజలలో పుట్టగొడుగుల గురించి మాట్లాడారు, లేదా ప్రజలలో ఒకరు పుట్టగొడుగుల గురించి మాట్లాడారు. సో ఇక్కడ 5 సెంటెన్సెస్, 5 వాక్యాలైతే తెలుగులో ఇవ్వడం జరిగింది. సో ఈ 5 వాక్యాల్లో మనం చాలా పదాలు నేర్చుకోవచ్చు. సో వీటిని సులభంగా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, వీటిని ఏ పదాలు ముందుగా మనం తెలుసుకుంటే ఇంగ్లీష్లో చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో అది నేను మీకు ఇప్పుడు తెలియచేస్తాను. సో గమనించండి, వాక్యాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీకు చెప్తాను, కంగారు పడిపోకుండా. సో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకేం చేయాలి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో మీ యొక్క అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో బాగుంటే లైక్ చేయండి, బాగోకపోతే అన్లైక్ చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తాను. లెట్స్ గో. అబౌవ్, అబౌవ్, ABOVE, అబౌవ్ పైన. అరౌండ్, AROUND, అరౌండ్ చుట్టూ. అక్రాస్, ACROSS, అక్రాస్ అడ్డంగా. అలాంగ్, ALONG, అలాంగ్ వెంట, అలాంగ్ వెంట. అమాంగ్, AMONG, అమాంగ్ మధ్య. అబౌవ్ పైన, అరౌండ్ చుట్టూ, అక్రాస్ అడ్డంగా, అలాంగ్ వెంట, అమాంగ్ మధ్య. అబౌవ్ ద గ్రౌండ్, అబౌవ్ ద గ్రౌండ్ నేలపైన, అబౌవ్ ద గ్రౌండ్ నేలపైన. అరౌండ్ ద వరల్డ్, అరౌండ్ ద వరల్డ్ ప్రపంచమంతటా. అక్రాస్ ద రోడ్, అక్రాస్ ద రోడ్ దారికి అడ్డంగా, దారికి అడ్డంగా. అలాంగ్ ద వే, అలాంగ్ ద వే దారి పొడవునా, దారి పొడవునా. అమాంగ్ ద పీపుల్, అమాంగ్ ద పీపుల్ ప్రజల మధ్య, ప్రజల మధ్య. ఇక్కడ ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు అమాంగ్ అనే ప్రిపోజిషన్ వాడతాం. సో ఇక్కడ గమనిస్తే ముందుగా మనము చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకున్నాం, తర్వాత దానికి కొంచెం ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ చేసాం. తర్వాత వీటిని సెంటెన్సెస్గా మరి ఎలాగ వాడాలనేది ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దాం. పుట్టగొడుగులు నేలపైన పెరుగుతాయి. పుట్టగొడుగులు నేలపైన పెరుగుతాయి. మష్రూమ్స్ గ్రో అబౌవ్ ద గ్రౌండ్, మష్రూమ్స్ గ్రో
అబోవ్ ద గ్రౌండ్. పుట్టగొడుగులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. పుట్టగొడుగులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మష్రూమ్స్ ఆర్ ఫేమస్ అరౌండ్ ద వరల్డ్. మష్రూమ్స్ ఆర్ ఫేమస్ అరౌండ్ ద వరల్డ్. పుట్టగొడుగులు రోడ్డుకి అడ్డంగా వ్యాపించాయి. పుట్టగొడుగులు రోడ్డుకి అడ్డంగా వ్యాపించాయి. మష్రూమ్స్ స్ప్రెడ్ అక్రాస్ ద రోడ్. మష్రూమ్స్ స్ప్రెడ్ అక్రాస్ ద రోడ్. దారిలో పుట్టగొడుగులు దొరికాయి. దారిలో పుట్టగొడుగులు దొరికాయి. మష్రూమ్స్ ఫౌండ్ అలాంగ్ ద వే. మష్రూమ్స్ ఫౌండ్ అలాంగ్ ద వే. ఒకరు ప్రజలలో పుట్టగొడుగుల గురించి మాట్లాడారు, లేదా ప్రజలలో ఒకరు పుట్టగొడుగుల గురించి మాట్లాడారు. వన్ స్పోక్ అబౌట్ మష్రూమ్స్ అమాంగ్ ద పీపుల్. వన్ స్పోక్ అబౌట్ మష్రూమ్స్ అమాంగ్ ద పీపుల్. సో ఈ విధంగా మనము ప్రీపోజిషన్స్ని సెంటెన్సెస్ వాడచ్చు. ఓకే, సెంటెన్సెస్ కంబైన్ చేసి మనం వాడచ్చు. ఈ విధంగా నేర్చుకుంటే చాలా సులభం ఉంది కదా. సో వీటిని మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఆ వాక్యాల్ని ఇంగ్లీష్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ప్లీజ్ రైట్ దీస్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. వేర్ ఆర్ ద సెంటెన్సెస్? హియర్. ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి, వాటిని ఇంగ్లీష్లో మీరు ట్రై చేయండి. చెట్లు నేలపైన పెరుగుతాయి. ప్రపంచమంతటా తిరిగాను. దారికి అడ్డంగా నిలబడకు. దారి పొడవునా మాట్లాడు. ప్రజల మధ్య తిరుగుతాను. సో ఇలాంటి వాక్యాల్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లెట్స్ సీ. Thank you for watching. If you like this video, please like and share with your friends.